సో ఏంటంటే ఈ ర్యాలీకి సంబంధించి చాలా చర్చ జరుగుతున్నది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. అంటే అన్ని ఆఫీసులలో ముఖ్యమంత్రి ఫోటో ఉండాల్సిన అవసరం ఉందా, అటువంటి ప్రోటోకాల్ ఉందా అని బీఆర్ఎస్ నాయకులు అడుగుతా ఉన్నారు. ఏం చెప్తారు? అసలు టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అసలు వాళ్ళకు ఏ హోదాలో మాట్లాడుతారో అర్థం కావట్లేదు. గజ్వేల్ ప్రజలు ఎమ్మెల్యేని ఎన్నుకోరు. ఆ ఎమ్మెల్యే మాకు అందుబాటులో లేడు. ప్రజలు ఎమ్మెల్యే కావాలని కొడుతురు. ఎవరో వచ్చి ఈరోజు మాట్లాడుతుంటే దాన్ని సందర్భం కాదు. ప్రజలు ఎవరైతే ఓటు వేసి గెలిపించారో ఆయన వచ్చి మాట్లాడితే మేము సమాధానం చెప్తాం. ఎందుకంటే ఎమ్మెల్యే అనేది ఒక పదవి కాదు. ఎమ్మెల్యే ద్వారా ప్రభుత్వం అనేక వసతులు కల్పిస్తుంది. సెక్యూరిటీ గన్మెన్లే కానివ్వండి, వాళ్ళకు పిఏలు కానివ్వండి, వాళ్ళకు ఉండటానికి మన క్యాంప్ ఆఫీసులు ఇస్తుంది. ప్రభుత్వ సొమ్ము తీసుకుంటా, ప్రభుత్వ జీతాలు తీసుకుంటా గత 2.5 సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేయకపోతే ప్రజలు తిరగబడే పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు జరిగింది మా నాయకురాలు ఆంక్షారెడ్డి గారి ఆధ్వర్యంలో శాంతియుతంగా మేము ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి ముఖ్యమంత్రి గారి ఫోటోను పెట్టాలని పోయినాం. ఆ తోపులాటలో ఏదో గ్లాస్కి క్రాక్ ఏర్పడితే నిన్న ప్రతాప్ రెడ్డి అనే నాయకుడు చేతోటి ఇరగొట్టి ఆయన ధ్వంసం చేసింది. దాడులు చేసింది మేము కాదు. దాడులను గత 15-12 ఏళ్ళకించి ప్రోత్సహిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళ చరిత్ర చూస్తే తెలుస్తుంది. గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రతిపక్ష నాయకులకు రోడ్ మీదకి వచ్చి మాట్లాడే స్వేచ్ఛ లేకుండా ఈరోజు ఎన్నో అక్రమ కేసులు బనాయించారు, దాడులు చేసిరు, భయపెట్టించారు. ఈరోజు వాళ్ళు దాడుల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు పలుకుతున్నట్టుంది. వాళ్ళు అసలు మానవత్వం లేకుండా వివరిస్తున్న ఈ బీఆర్ఎస్ నాయకులకు ప్రజలే బుద్ధి పెట్టి చెప్తారు. మేము గత స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే అది వృధా అవుతుంది. ఎందుకంటే వాళ్ళు అభివృద్ధి గత 12 ఏళ్ళుగా చేయలేదు, రేపు కూడా చేయరు. వాళ్ళ ముఖ్యమంత్రి, గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు గజ్వేల్లో ప్రాతినిధ్యం వహించినా కానీ మా బస్టాండ్ పూర్తి చేయలేకపోయారు, రింగ్ రోడ్ పూర్తి చేయలేకపోయారు. అదే పక్కకున్న మంత్రి హరీష్ రావు ఒక 6 నెలల్లో బస్టాండ్ పూర్తి చేయడం జరిగింది. మీకు సిగ్గు ఉందా? పక్క నియోజకవర్గం చూసి అన్న మీ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రిపై ఎందుకు ఒత్తిడి పెంచలేకపోయారు? ఆనాటి సైకిల్ గతి లేని టీఆర్ఎస్ నాయకులు ఉష్కే దందాలతోటి వ్యాపారాలు చేసుకుంటారు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటా కోటీశ్వర్లు అయ్యారు. పెద్ద పెద్ద బంగ్లాలు, ఊళ్ళలో బంగ్లాలు ఉన్నాయి, గజ్వేల బంగ్లాలు ఉన్నాయి, హైదరాబాద్లో బంగ్లాలు ఉన్నాయి. మీరు దోపిడీ చేసుకుంటా, మీరు దౌర్జన్యాలు చేసుకుంటా, మీరు బతికిన వాళ్ళు పచ్చ రోగం ఉండడానికి పచ్చగా అనిపించినట్టు వేరేటోళ్ళ మీద దాడులు చేస్తున్నారు అని మాట్లాడడం వాళ్ళ అవివేకానికి నిదర్శనం. రేపు బంధుకు పిలిపిస్తే ఇదే ప్రజలు టౌన్లో అడుకోవాలని మేము గజ్వేల్ ప్రజలకు పిలుపునిస్తున్నాం. ఎందుకంటే ఈ బంద్ దేని కొరకు చేస్తున్నారు అని ప్రశ్నించురి. మీ ఎన్నుకున్న ఎమ్మెల్యే మా ముంగటికి తీసుకురండి, ఆ రోజు బంద్ చేస్తామని చెప్పండి. బంద్కు వచ్చిన కార్యకర్తలను, టీఆర్ఎస్ పార్టీ నాయకులను ప్రజలు ఉరికించి కొట్టాలని ఈ సందర్భంగా మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.